నెంబర్ 1 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతారు. అతను రాకపోతే నేనే చేస్తానండి. అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది, ఇస్తాను. అందరికీ ఇవ్వలేదా? ఆల్ పార్టీస్కి ఇస్తాను, ఈ పార్టీకి కూడా ఇస్తాను. అయితే అతని డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే సర్టన్ నెంబర్ ఉండాలా. ఆ నెంబర్ నీకు లేదు. అంటే నేను చేయలేనే అన్నాను. చేయలేని అంటే చేయగలవు అంటాడు. రాజ్యాంగ నిపుణులాగా రాజ్యాంగం రాసినట్టు. నేను అప్పటికీ స్టడీ చేశారా, అందరు స్పీకర్లతో మాట్లాడాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను. సర్టన్ నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు అంటే నేను డిక్లేర్ చేశాను. నా చేతిలో ఏం లేదు అంటే నాకు నిందేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ స్పీకర్గా పని చేయట్లేదండి. అప్పుడు గట్టిగా ఇచ్చే స్పీకర్లుగా నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాపాడాలంటే రాజ్యాంగ పరంగా నేను వెళ్తాను. రాజ్యాంగం మొత్తం చూశాను, అందరిని పెద్దవాళ్ళని అడిగాను. నీకు సర్టన్ నెంబర్ లేదు, నేను ఇవ్వలేను. నా మీద నిందేయడం తప్పు. నేను గుడి అసెంబ్లీ గుడి లాంటిది, దేవాలయం, దానికి నేను పూజారిని. దేవుడికి వరం అవ్వలేదు. దేవుడికి వరం అవ్వకపోతే నీ పూజారి నేనేం చేయగలను? నీకు 11 ఇచ్చాడు దేవుడు, నెంబర్ 11. అంటే నేనేమంటానంటే నువ్వు నాట్ ప్రతిపక్ష నాయకుడు. నువ్వు నేనేం పిలుస్తానంటే నిన్ను నువ్వు పులివేందర ఎమ్మెల్యే మాత్రమే. ఈ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు, అది వేరు, అనఫిషియల్. అది నాట్ అఫీషియల్. అంతేది నన్ను డిమాండ్ చేసి నన్ను మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను. రెండోది ఏమడిగారు మీరు? గూగుల్ ప్రెస్టీజియస్ గూగుల్. ప్రపంచం అంతా గూగుల్ కావాలి, గూగుల్ కావాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కాదని చెప్పి ఇక్కడికి ఇచ్చాడు. విశాఖపట్నం మొన్నగా ఆర్డర్ వచ్చింది. 14-15 ఓపెనింగ్. గూగుల్ గురించి ప్రెస్ వాళ్ళు వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే పేర్లు ఎందుకండి కొత్తవాళ్ళ పేర్లు రాయడం కూడా. వాళ్ళు ఆ నాయకులు ఏమంటారంటే గూగుల్లా ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం గూగుల్లా పొరుగుడ్డా గాలి గుడ్డా అని అడుగుతుంది. అంటే గూగుల్ అంటే ఏటో తెలియనటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులకి పార్టీకి నాయకులు. ఓ మెంటల్ స్థిమితంగా మైండ్ స్థిమితంగా లేని ఓ మెంటలోడేమో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు, ప్రెసిడెంట్. ఏం చేస్తాం? కర్మ అందుకని ఏం చేయగలమా? అంతే మా పని మీద చేసిపోతాం. దగ్గర మాకు బాధ్యత ఇచ్చారు, బాధ్యత గుర్తు పెట్టుకొని ఎంతవరకు